చేయమన్నాడు గతంలో. ఎంత లోతు దిగిందో అర్థం కాలేదు కానీ లోతైన దర్యాప్తు అన్నాడు. గులకరాయి కేసులో గులకరాయి అయితే గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి న్యూటన్ సిద్ధాంతాన్ని మర్చిపోయి నేల మీద పడిపోకుండా మాయమైపోయింది. కానీ ఆ రాయితో ఇద్దరిని కొట్టారు, కొట్టిన వారు దొరికారు, కొట్టించుకున్న వారు ఉన్నారు, కానీ ఇంతవరకు రాయి కనపడలేదు. సో ఈ కేసులన్నిట్లో ఆయనే ప్రత్యక్ష సాక్షి, ఆయనే బాధితుడు, ఆయన కంపల్సరీ అటెండ్ అవ్వాలా. ఆయన అలా అటెండ్ అవ్వకుండా ఈ కేసులన్నీ పక్కన పెట్టి పెద్ద పెద్ద కేసుల్లో లోపలికి వెళ్ళిపోయి ఆ కేసులు కాకుండా నేను చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానన్న కారణంగా అతి కిరాతకంగా నన్ను ఈ రోజు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించారంటారు. 45,000 కోట్లు ఆయన దగ్గర దొరికి అక్రమ అరెస్ట్ అంటారు. కాంగ్రెస్ మీద నిందలేశారు గతంలో. ఇవన్నీ కూడా ఆయనకు అలవాటైన విద్య. తప్ప ఆయన చేస్తాడు, బురద అవతలోడి మీద జల్లుతాడు. సో నాకు తెలిసి డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒక పార్ట్ అండి. అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నాడు కాబట్టి అంటే విచిత్రమైన స్టేట్మెంట్స్. మచ్చుక్కైనా ఎందుకు ఓడిపోయాము అనేది కనిపించట్లేదు. మీరు గమనించారో లేదో, ఎప్పుడు జగన్ గారికి సంబంధించి ఒక హీరోయిక్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు వారికి సంబంధించిన వ్యక్తులు. కానీ అసలు భూమి మీద ఇలాంటి వ్యక్తే లేడు, నా భూతో నా భవిష్యత్తు, అసలు ఇది కదరా మగాడ్రా బుజ్జి, ఇలాంటివి ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, మాట్లాడింది. నాకు నిన్నెవరో ఒక క్లిప్ షేర్ చేశారు. కాదండి ఆయన ఎప్పుడు అలాగే ఉన్నారు, అనవసరంగా ఎలివేషన్స్ పడి అని. పీసీఆర్ ఒక క్లిప్ ప్లే చేయండి. ఆయన ఆ బిహేవియర్లో అలాగే ఉన్నారు. ఒకసారి ప్లీజ్ ప్లే. పాపం రానిలేబ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేబ 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 రాని 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 పాపం పాపం రానిలేబ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేబ 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 రాని 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 పాపం దా దా డ్రామా అక్కడ దాదాని బైగా కై బైగా కై బైగా కై పాపం రానిలేమ రానిలే రాని. అంటే నేను అనేది ఇప్పుడు ఏదో ఒక కామెంట్ చేయడానికనో లేకపోతే విమర్శించడానికనో కాదు. అది గతంలో ఆయన అనేక సందర్భాల్లో అసలు ఇలాంటి వ్యక్తి ఎక్కడ ఉండరు, వన్ అండ్ ఓన్లీ అని కదా ఎలివేషన్స్. ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న దానికి చేస్తుంటే ఇవన్నీ అందరూ రీకాల్ చేసుకుంటున్నారు. లేదా ఆయన అలాగే ఉన్నారు, చూసే కోణం ఏదన్నా వేరేగా ఉందేమో అని. అంటే ఆ ఇల్యూషన్ వాటి గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా చూపించాను. అంటే ఇంకా ప్రజల్ని బెమ్మల్లో ఉంచుతున్నారా లేదా ఆయన అర్థం కావట్లేదా? మేడం ముఖ్యంగా నాకు తెలిసి ఇప్పుడు ఆయన మొన్న మీటింగ్ పెట్టారట. పెట్టినప్పుడు అందరు ఎమ్మెల్యేలను అడిగితే ఒక ఎమ్మెల్యే చెప్పారు నాతో, ఆయన మమ్మల్ని తిడుతున్నారండి, అంత వ్యతిరేకత ఉన్న నేను ఓడిపోలా, ఏ ఇటుగా ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ ఓడిపోలా, మీరు ఎట్లా ఓడిపోయారు, మీ గ్రామాన్ని మీరు కంట్రోల్లో చేసుకోవద్దా, మీ ఏరియాని మీ అండర్లో పెట్టుకోవద్దా, చెప్తే ఉండాల, ఇదే నా పరిపాలన, 151 సీట్ల నుంచి ఇలా ఎలా పడిపోతాం మనం, ఇలా ఎందుకు ఓడిపోయారు, ఏం చేతగానోళ్ళు అంటూ ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఇష్టాచారంగా తిట్టారటండి. ఎందుకంటే వ్యతిరేకత ఉంది నాలో, నేనే ఓడిపోలా, మీరు ఎట్లా ఓడిపోయారు. సపోజు ఇక్కడ చల్లని కాయిన్ అక్కడ చెల్లిద్దా అంటూ చిలుకూరుపేట నుంచి వచ్చినవాడు గుంటూరులో ఎందుకు గెలవలేకపోయింది, నీకు ఎంత గ్రాఫ్ ఇచ్చాను, నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటూ ప్రతి ఒక్కరిని తిట్టడం బిగిన్ చేసి